బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంకో టర్న్ తీసుకుంది నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వివాదం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుద్, మందుల సామి వీళ్ల కమెంట్స్ కు ఏపీ బీజేపీ రియాక్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బతకాలంటే ప్రత్యేక పాస్పోర్ట్, వీసా కావాలా అంటూ ప్రశ్నించారు ఆయన. 5 కోట్ల ఆంధ్రులను అవమానించడం కరెక్టేనా అంటూ ప్రశ్నించారు విష్ణువర్ధన్ రెడ్డి. వెంటనే జూబ్లీహిల్స్ వదిలిపోవాలంటూ బెదిరింపులకు దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్పై సుమోటోగా కేసు నమోదు చేయరా అంటూ ప్రశ్నించారు ఆయన. ఏపీ సీఎం అలాగే ఏపీ డిప్యూటీ సీఎంలని బెదిరిస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక వాళ్ళ పరిస్థితి అలాగుంటే ఇక సాధారణ మనుషుల పరిస్థితి ఏంటి, సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ వివాదం చినికి గాలివానిగా మారింది. మరి ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వివాదం కాస్త ఇప్పుడు ప్రాంతాల మధ్య వివాదంగా రైజ్ అవుతూ ఉందా, అటువైపు వెళుతూ ఉందా, ఈ క్వశ్చన్ ట్రిగర్ అవుతూ ఉంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే. ఇటు ఇంకో టర్న్ తీసుకుంది నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వివాదం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుద్ అలాగే మందుల సామెల్ వీళ్ళిద్దరూ కూడా రియాక్ట్ అయ్యారు. వీళ్ల కమెంట్స్కు ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా రియాక్ట్ అయింది. ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బతకాలంటే ప్రత్యేకమైన పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలా అంటూ ప్రశ్నించారు ఆయన. 5 కోట్ల ఆంధ్రులను అవమానించడం కరెక్టేనా అంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. వెంటనే జూబ్లీహిల్స్ వదిలిపోవాలంటూ బెదిరింపులకు దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్పై సుమోటోగా కేసు నమోదు చేయరా అంటూ కూడా ప్రశ్నించారు ఆయన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రులనే బెదిరిస్తూ ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు విష్ణువర్ధన్ రెడ్డి. ఇందుకే ఆయన ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడదాం. తెలంగాణలో బతకాలంటే పాస్పోర్టు, వీసా ఏమైనా ప్రత్యేకంగా ఉందా రేవంత్ రెడ్డి గారు? ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని జూబ్లీహిల్స్ వదిలి వెళ్ళిపోవాలి అని బహిరంగంగా మీడియా ముందర బెదిరిస్తుంటే మీ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ రకంగా ఉంది? సమాజంలో ఈరోజు తెలంగాణ లాంటి మంచి రాష్ట్రం, అన్ని రాష్ట్రాల అన్ని భాషలకు సంబంధించిన ప్రజలను హక్కును చేర్చుకునేటువంటి గొప్ప సమాజం ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన పాపానికి ఈ రకమైనటువంటి పరిస్థితి సృష్టిస్తారా? తెలంగాణ ప్రాంత ప్రజలు మీకు ఓటేసిన పాపానికి ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నారా? ఈ రకంగా బెదిరిస్తే పెట్టుబడులు మీ రాష్ట్రానికి ఏ రకంగా వస్తాయి? తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైనగా మీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా రెచ్చిపోయి మాట్లాడుతుంటే చర్యలు తీసుకోరా? తెలంగాణలో భారతదేశంలో ఉన్న చట్టాలు ఆ రాష్ట్ర డీజీపీ గారు అమలు చేయరా? ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? తక్షణం డీజీపీ గారు కేసులు రిజిస్టర్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రకమైన వ్యాఖ్యలతోటి, మీరు మాట్లాడిన వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల అవమానపరచడమే కాకుండా 5 కోట్ల మంది ఆంధ్రులను అవమానించారు. చక్కగా అభివృద్ధి చెందుతున్న తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేతగాని వైఖరి. అభివృద్ధి చేయలేక ఈరోజు ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఎంచుకున్నారు. ఇది తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదని చెప్పి గుర్తు చేస్తూ తక్షణం ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రైట్, అది ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇస్తూ ఉన్నారు ఇటు కాంగ్రెస్ చేసిన కమెంట్స్కి. ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? ఇది కేవలం విష్ణువర్ధన్ రెడ్డి స్టేట్మెంటా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన స్టేట్మెంట్గా చూడాలా? ఇప్పటికీ ఇది పవన్ కళ్యాణ్ వర్సెస్ నాగేశ్వర్గా మారిపోయిన వ్యవహారం కాస్త చినికి గాలివానగా కాదు, ఏకంగా పెను దుమారంగా మారుతుంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంతవరకు ఇది నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్గా మాత్రమే ఉన్న వివాదం. అండ్ ఇప్పటికీ ఇక్కడ తెలంగాణ మేధావులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా నుంచి కొంతమంది వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి రియాక్షన్ స్టార్ట్ అయింది అనుకోవాలా? ఇది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన స్టేట్మెంట్ అనుకోవచ్చా, లేకపోతే కేవలం విష్ణువర్ధన్ రెడ్డి స్టేట్మెంట్ అనుకోవాలా? అండ్ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దీని మీద కౌంటర్స్ వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఓవరాల్ ఎపిసోడ్ ఎలా చూడొచ్చు దీన్ని? సత్యన అంటే మొన్నటిదాకా ముగిసిపోయింది అనుకున్న నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ వ్యవహారం అది మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది. తెలంగాణలో కొంతమంది నేతలు ప్రెస్ మీట్లు పెట్టడం, తర్వాత అక్కడ ప్రొఫెసర్ కూడా దానికి హాజరు కావడం, అక్కడ జరిగిన సభలో తలా పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు గురించి, లోకేష్ గురించి మాట్లాడతాం.
తర్వాత మరో ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ని విజయవాడ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలని, అనుకూలంగా వెళ్ళిపోవాలని మాట్లాడడం, కొందరు చెప్పులతో కొట్టడం, ఈ సంఘటన కొంత ఉద్రిక్తత దారి తీసింది. అయితే ఇప్పుడు తాజాగా ఇది ఎమ్మెల్యేలకు బాధ్యత. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పూర్తిగా ఈ విషయం మీద, ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తుల మీద, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి కావచ్చు, మందుల శ్యామలు కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద గట్టిగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇది ఒక్కసారిగా బీజేపీ నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి కూడా కౌంటర్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే నిన్న బీజేపీ సీనియర్ నేత సోమవీర్రాజు కూడా కొంచెం గట్టిగానే మాట్లాడారు ఈ విషయం మీద. మరోవైపు ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణలో బతకాలంటే పాస్పోర్ట్, వీసాలు కావాలా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. 5 కోట్ల ఆంధ్రుల్ని అవమానించడం కరెక్టేనా అనేది కూడా విష్ణుకుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. వెంటనే జూబ్లీ హిల్స్ వదిలిపోవాలంటూ బెదిరింపులకు దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సామేల్ పై ఎందుకు కేసు పెట్టరు, సుమోటుగా కేసు ఎందుకు తీసుకోరు అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళు కేవలం అక్కడ స్థానికంగా ఉన్న ఆంధ్ర వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం కూడా బెదిరిస్తున్నారు అంటూ ఆయన మాట్లాడటం. ఒకవైపు రేపు 2వ తారీఖు పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన కార్యకర్తలతో ఎలా ఉన్నారు, వాళ్ళని అక్కడ కలిసి వాళ్ళతో మీటింగ్ పెట్టుకోబోతున్నారు. ఆయన అక్కడ ఉన్న తెలంగాణ స్ట్రాటజీ ఏదో చెప్పబోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ కావాలని రెచ్చగొడుతుంది అనేది బీజేపీ విష్ణుకుమార్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇది ఇంకా రియాక్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి కనపడతాయి. పవన్ కళ్యాణ్ 2వ తారీఖు తెలంగాణకి వెళ్ళి అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అక్కడ కానీ కొంత ఏదైనా ఇష్యూ జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అవుతారు. ఖచ్చితంగా ఆంధ్ర సైడ్ నుంచి కూడా కొంత రియాక్షన్స్ వస్తాయి. కానీ ఈ అనవసరంగా ముగిసిపోయిన అధ్యాయం. ఒకవైపు నాగేశ్వరరావు కూడా క్లియర్ గా చెప్తున్నారు, ఇది ముగిసిన అధ్యాయం, దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కానీ ఇంకోటి కానీ చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు. కేసులు లేవు, ఏమి లేవు అని చెప్పి చెప్తున్నప్పటికీ మరోవైపు ఇప్పుడు ఇంకా కేసుల గురించి మాట్లాడుతూ, లేదు గతంలో జరిగిన వ్యవహారాల గురించి మాట్లాడుతూ తిరిగి ఇదే వ్యవహారాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 2 ఎమ్మెల్యేలు అభివృద్ధి కావచ్చు, సామేల్ కావచ్చు, వీళ్ళిద్దరూ వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న తీరు కొంత ఇబ్బందికరంగా ఉంది. అందుకే విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి కూడా నిన్న సోమవీర్రాజు రియాక్ట్ అయితే ఈ రోజు విష్ణుకుమార్ రాజు రియాక్ట్ అయ్యి కొద్దిగా గట్టిగా కౌంటర్ వచ్చే ప్రయత్నం చేశారు. గతంలో ఇదే వ్యవహారంలో రాజశేఖర రెడ్డి కూడా ఇదే మాట మాట్లాడాడు, తెలంగాణలో బతకాలంటే పాస్పోర్ట్లు కావాలా. సో అదే వ్యవహారంలో ఈయన కూడా విష్ణువర్ధన్ కూడా అదే ప్రస్తావనకి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈయన కూడా కొద్దిగా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఇది ఇంత సాగుతుందా, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది కూడా కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బట్ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? అఫ్ కోర్స్ ఇది ఎపిసోడ్ ట్రిగ్గర్ పాయింట్ మాత్రం నాగేశ్వర్ వ్యవహారం నుంచి అని మాట్లాడుకోవాలి. ఆయన ఒక ఎనాలిసిస్ చేస్తున్న సందర్భంలో, ఆయన ఎనాలిసిస్ అందిస్తున్న క్రమంలోనే ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత అక్కడి నుంచి నాదెండ్ల మనోహర్ రియాక్ట్ కావడం, నాదెండ్ల మనోహర్ రియాక్షన్ తర్వాత మళ్ళీ నాగేశ్వర్ తన మాటని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నానని చెప్పడం, ఆ తర్వాత యుద్ధం మొదలుపెట్టారు, యుద్ధం మీరు మొదలుపెట్టారు, నేను పూర్తి చేస్తాను, నేను ముగిస్తానని చెప్పి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మరింత కాకడిపింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూశారు ఏకంగా. సో ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ పొలిటికల్ టర్న్ తీసుకుంటూ ఉంది. ఇప్పటికీ ఏపీ బీజేపీ నేతలైన మాధవ్ రియాక్ట్ అయ్యారు, ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ నుంచి అనిరుద్ధ్ అలాగే మందుల సాములు వీళ్ళు రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి మాధవ్ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత అనిరుద్ధ్ ఏమంటున్నారు, మందుల సాములు ఏమంటున్నారు కూడా చూద్దాం. వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రశిక్షణ మహాభియాన్ లో భాగంగా వాళ్ళు నేను భీమవరం రావటం జరిగింది. ప్రశిక్షణ అనేది మా పార్టీకి సంబంధించిన నిరంతరం చేసే ఒక కార్యక్రమం. ప్రతి 3 సంవత్సరాలకి క్రమం తప్పకుండా కొత్త కార్యవర్గాలు ఏర్పాటు చేసుకోవడం, జిల్లా కార్యవర్గాలు, జాతీయ కార్యవర్గాలు ఏర్పాటు చేసుకోవడం, ఆ విధంగా క్రమం తప్పకుండా అధ్యక్షులు మార్చడం, ఆ విధంగా సంస్థాగత నిర్మాణం కలిగిన మా పార్టీ. కొత్తగా ఎవరైతే పార్టీలోకి వచ్చారో, అలాగే ఎవరైతే చాలా సంవత్సరాలు పార్టీలో పనిచేస్తున్నారో అందరినీ కూడా కార్యోన్ముఖులు చేసే ఒక కార్యక్రమం ఈ యొక్క శిక్షణా తరగతులు. ఆ విధంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతుంది. ఆ విధంగా ఒక పక్క ప్రభుత్వం, ఇంకో పక్క పార్టీ, రెండింటినీ ఒక క్రమబద్ధంగా పెంచే ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అలాగే మా యొక్క జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారి నేతృత్వంలో పార్టీ ఆ విధంగా నడుస్తుంది. ఏ పార్టీకి లేని యొక్క ఆలోచన బీజేపీ ఉందంటే, పార్టీ వేరు ప్రభుత్వం వేరు. కనుక ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైతే పార్టీలో కూడా
ప్రతిస్పందించాలి. అలాగే పార్టీ యొక్క నిర్మాణం కూడా జరగాలి. ఆ విధంగా జరుగుతూ ముందుకెళ్తున్నాం. అనేక రకాల విజయాలు సాధించాం. 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఈ విజయాలన్నీ మనం చూస్తున్నాం. ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ అంటే ఒక పరివర్తన ఏదైతుందో ఇవాళ దేశంలో చూడడానికి వచ్చింది. కేవలం వస్తు విషయ కాదు, అనేక రకాల మైండ్ సెట్ భారతీయులందరూ కూడా లేచి నిలబడి గర్వంగా ఐఎమ్ ఇన్ ఇండియన్ అని చెప్తున్నారు. కేవలం మనమే కాదు, ఎవరైతే భారతదేశాన్ని ఆరిజిన్ లో ఉండే వాళ్ళు పీపుల్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటారు, వాళ్ళు కూడా అంటే ఎన్నో తరాల క్రితం వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, వాళ్ళు ఆ దేశస్తులు అనుకునే వాళ్ళు కూడా ఆ మూలాలు భారతదేశంలోనే లేచి నిలబడుతున్నారు. ఆ విధంగా ప్రపంచం అంతా భారతదేశం పట్ల చూసే దృక్పథం. వాడు వచ్చి వాడు బొబ్బల రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వర అనే డాక్టర్ నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతుడిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుతారు. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడో గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ. ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అని మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నారు. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ తెలంగాణ, మీ ఆంధ్రన ఒక్క తెలంగాణలో కూడా వస్తలేడు. కానీ వరుస వచ్చారు, బతకనికి వచ్చిన బతికినట్టు ఉండాలి. కానీ మా మీద ప్రత్యానం చేస్తే ఊరుకునే లేదు. అందుకోసమే 60 సంవత్సరాల ఆంధ్ర వరుస పాలనకి నలిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని శంకరావు పూంచి ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు వచ్చి హైదరాబాద్ అడ్డబెట్టి హైదరాబాద్ రాగం చేయాలని ప్రయత్నం చేస్తారా? కానీ మీ ఆటలు నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడుపు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంకుపాడు ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. మా దగ్గర ఉన్న మేధావులను కానీ, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను కానీ మీరు అణచివేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కి లేదు. నిజంగా ఆయనకు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక ప్రొఫెసర్ చదువుకొని వచ్చిన ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం, ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు పవన్ కళ్యాణ్. ఈయన ఒక ప్యాకెట్ స్టార్ అంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నామేమో ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలి.